సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి కూల్చివేతల పర్వం గురించి చర్చ నడుస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే కక్షపూరిత రాజకీయాల్లోకి వెళ్ళబోము అని చెప్పినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంగా చెబుతున్నటువంటి ఒక నిర్మాణాన్ని కూల్చివేయడం పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇందులో వాస్తవాలేంటి? అసలు అది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయమేనా? ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయా? టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా అక్కడ కబ్జాల పర్వం కూడా ఉందా? ఎలాంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇంత తొందరపడి నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేశారు? ఇప్పుడు అందరినీ తొలుస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే. తెల్లవారుజామున 5 గంటలకల్లా నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశానికి అధికారులు సమస్త బలగాలతో వెళ్ళి 2 గంటల్లో పని పూర్తి చేశారు. దీని వెనుక కథ చూడాలంటే 2 ఏళ్ల చరిత్రని తిరగేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం, ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది ఈ అంకం అనే అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంగా చెబుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఈ నిర్మాణాన్ని కూల్చివేసేందుకే అధికారులు అత్యుత్సాహం చూపించారు అనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇది హైకోర్టులో వేసినటువంటి పిటిషన్. వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర కార్యాలయంగా చెబుతున్నప్పటికీ కూడా ఇది కేంద్ర కార్యాలయం కాదు, కేవలం గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ అని మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే కోర్టు పిటిషన్లో అదే విధంగా దాఖలు చేసినటువంటి పిటిషన్ కాబట్టి ఇది ఒకసారి చూద్దాం. ఇది ఏపీ హైకోర్టులో వేసినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి అంశాలు, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అలానే మెమరాండమ్ ఆఫ్ రిట్ పిటిషన్ హైకోర్టులో వేశారు. డేట్ కూడా 21వ తేదీ. ఇందులో పార్టీస్ అంటే ఎవరెవరి మధ్య ఈ వివాదం ఉంది అనేటువంటి అంశంపైన చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు డిస్ట్రిక్ట్ కమిటీ, ఇది ఒక కీలకమైనటువంటి అంశం. గుంటూరు డిస్ట్రిక్ట్ కమిటీ చేస్తున్నటువంటి పోరాటం ఇది. ఎందుకంటే గుంటూరు జిల్లా కార్యాలయాన్ని తాడేపల్లిలో రాజధాని సమీపంలో, అంటే రాజధానికి అతి సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలానే ప్రత్యర్థులుగా ఎవరెవరిని పెట్టారంటే ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలానే ఏపీ సిఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, మూడవది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు. సో ఈ మూడింటిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా కార్యవర్గం వేసినటువంటి పిటిషన్ ఇది. దీనిపైన విచారణని ప్రారంభించేటువంటి క్రమంలో అంటే 21వ తేదీనే ఈ పిటిషన్ని కోర్టులో దాఖలు చేశారు. పరిశీలించినటువంటి కోర్టు పరిశీలన తర్వాత తదుపరి ఆదేశాలు, విచారణ అనే అంశం పక్కన పెట్టి నిబంధనలు అతిక్రమించకుండా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే తీసుకోవచ్చు. కాబట్టి పిటిషన్ను మాత్రం పరిశీలనకి టేకప్ చేస్తున్నట్టుగా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇందులో డాక్యుమెంట్స్లో చాలా డీటెయిల్స్ పెట్టారు. ప్రతి అంశం కూడా ఇందులో కనిపిస్తుంది. మనం ఒక సుదీర్ఘమైనటువంటి పేజెస్ ఉన్నాయి ఇందులో. గతంలో అసలు ఏ విధంగా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, దీనికి సంబంధించినటువంటి చర్చ ఎలా ఉంది, అలానే పర్మిషన్స్కి సంబంధించినటువంటి కాగితాలు, ఇవన్నీ కూడా చాలా ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ పోతే మనకు అసలు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కోర్టు విచారణ మనం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి దాని జోలికి పోకుండా తదుపరి అంశాలు కోర్టు ఎప్పుడైతే ఈ పరిశీలనకు కనుక ఈ పిటిషన్ని స్వీకరించిందో అప్పుడు అటువైపు నుంచి అంటే వైఎస్ఆర్సీపీ తరపున కేసు వాదిస్తున్నటువంటి అడ్వకేటు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వారికి నోటీసులు పంపించారు. కోర్టు పరిశీలనకి ఈ అంశం వెళ్ళిందని. అది కూడా 21 జూన్ అంటే నిన్ననే జరిగింది. సో కూల్చివేత అనేది 22న జరిగింది. 21 జూన్లో కూల్చివేతకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏపీ కమిషనర్ సిఆర్డీఏకి, అలానే మంగళగిరి తాడేపల్లి కమిషనర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కమిషనర్ అంటే 2 కార్యాలయాలకు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తెల్లవారుజామున 5 గంటలకి 21వ తేదీన పిటిషన్ స్వీకరించారనేటువంటి సమాచారం వచ్చేసరికి తెల్లవారుజామున 5 గంటలకే భవనాన్ని అంటే నిర్మాణాన్ని కూల్చేసి, ఎందుకంటే కేవలం ఫ్లోరింగ్ మాత్రమే అయింది, గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మాత్రమే అయింది కాబట్టి ఆ నిర్మాణాన్ని కూల్చివేసేటువంటి పనిని అధికారులు చేపట్టారు. అధికారులు తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి సందేహం. సో దీనికోసం ఏంటంటే కేసు రికార్డును పరిశీలించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు కేసులకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక ఎత్తు అయితే అధికారులు రిలీజ్ చేస్తున్నటువంటి డేటా మరొక ఎత్తుగా ఉంది. ఎందుకంటే కోర్టు కేసుని ఫైల్ చేసింది వైఎస్ఆర్సీపీ. సో తనకి అనుకూలమైనటువంటి వాదనను మాత్రమే కోర్టు దృష్టికి తీసుకెళ్ళి మిగతా అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టారనేది అధికారులు చెబుతున్నటువంటి మాట. ఈ క్రమంలో 2021వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. అలానే ఇరిగేషన్ శాఖ దీన్ని తిరస్కరించినట్టుగా
అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ పరిశీలనకు వచ్చినాయి. ఒకసారి వాటిని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ ప్రాంతంలో 39 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి పరిస్థితి. అయితే అందులో 2 ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిపాదన, అది కూడా గుంటూరు జిల్లా కమిటీ నుంచి ఒక ప్రతిపాదన వెళ్ళింది. ఆ ప్రతిపాదన ప్రకారం భూమిని ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటి పరిశీలన కోసం చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సి నారాయణ రెడ్డి ఆయన 2023లో ఒక నోట్ రాసి పంపారు. అంటే ఎన్నికలు రావడానికంటే సంవత్సరం ముందరే కొంతమంది అధికారులు ఇటువంటి అంశాలపైన చాలా స్పష్టతతో వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది. అందులో చూస్తే కనుక ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ ద టోటల్ ఏరియా ఇన్ ఫీల్డ్ 202A, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 202A అంటే సర్వే నంబరు 202/A. దీనికి సంబంధించి 17.03 ఎకరాలు అంటే 17 ఎకరాల 3 సెంట్ల స్థలానికి సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చింది. అక్కడ కేడబ్ల్యూ మెయిన్ కెనాల్ ఉంది. దీనికి సంబంధించి 8.93 ఎకరాల ల్యాండ్ దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలోకి వెళుతుంది. కాబట్టి 5 సెంట్స్ అంటే 5 ఎకరాల 13 సెంట్ల భూమి ఇక్కడ డౌన్ టౌన్ రోడ్, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అసలు అంత ఆదరాబాదరగా అధికారులు ఎందుకు ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు అనడానికి ఒక కీలకమైనటువంటి పాయింట్ ఇదే అంశం. డౌన్ టౌన్ రోడ్ అంటే దీన్నే సీడ్ యాక్సిస్ రోడ్, సీడ్ క్యాపిటల్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. సో సీడ్ క్యాపిటల్ యాక్సిస్ రోడ్ ఎందుకు అంటే అమరావతి నగరంలోకి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ బ్లాక్ కింద చూపిస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి 8 వరుసల మహారహదారిగా దాన్ని నిర్మించేటువంటి ప్రతిపాదనని గత ప్రభుత్వం అంటే 2014లో ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టింది. 2019 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది. గతంలో కూడా 2018-19 నాటికి దాదాపుగా సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటికీ అంటే మొత్తం 21 కిలోమీటర్ల రహదారిలో 18 కిలోమీటర్లు పూర్తి చేసినప్పటికీ చివరి 3 కిలోమీటర్లే పెండింగ్లో పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం కోర్టు కేసులు. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంగా చెబుతున్నటువంటి నిర్మాణం ఖచ్చితంగా సీడ్ యాక్సిస్ రోడ్డు పైనే నిర్మిస్తున్నటువంటి నిర్మాణం. సో ఒక్కసారి ఈ కేసు పరిశీలనలో కోర్టు పరిధిలోకి వెళితే కనీసం 2-3 ఏళ్ల పాటు సీడ్ యాక్సిస్ రోడ్డుని మెయిన్ రోడ్డుకి కనెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని సిఆర్డీఏ కోల్పోబోతోంది. సో ఇది కీలకమైనటువంటి అంశం. ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. అయితే ఇక్కడ రాసినటువంటి నోట్లో ఆ డీటెయిల్స్ ఏమీ ఉండకపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఎలా ఉంటాయో నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. డౌన్ టౌన్ రోడ్ సీడ్ యాక్సిస్ రోడ్డుకి లీవింగ్ ఓన్లీ 2.97 సెంట్స్ అంటే 2 ఎకరాల 9.7 సెంట్లు మాత్రమే భూమి ఉంది కాబట్టి, అది కూడా కెనాల్కి దగ్గరలో వితిన్ ద 100 మీటర్స్ ఆఫ్ రేడియస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తూ ఈ నోట్ పుటప్ చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అలాట్ ద అబౌవ్ బోట్ యార్డ్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. దిస్ ఈజ్ సబ్మిటెడ్ ఫర్ ఫేవర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్దర్ నెసరీ యాక్షన్ అని చెప్పని ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నారాయణ రెడ్డి గారు పుట్టప్ చేసినటువంటి నోట్ ఇది. 2023లోనే అధికారులు నిజాయితీగా ఉండట్లేదు అంటే ఇంతకంటే నిజాయితీగా చెప్పే అధికారులు ఎలా ఉంటారు? వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లు మరింత ఎక్కువైనప్పుడు. సో ఇటువంటి పర్మిషన్స్ ఏవీ లేకుండా అధికారులు నిర్ద్వందంగా తిరస్కరించినప్పటికీ కూడా అక్కడ నిర్మాణాన్ని చేపట్టారు. ఏదైనా కానీ ప్రభుత్వ భూమి మరొక పార్టీకి అంటే ఎవరికైనా వ్యక్తులకైనా సంస్థలకైనా ఇవ్వాలంటే డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ చేసి ప్రభుత్వ అధికారులు అధికారికంగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అటువంటి ప్రాసెస్ ఏదీ జరగలేదంటూ సిఆర్డీఏ ఒక నోట్ రిలీజ్ చేసింది. ఒకసారి దాన్ని కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. సిఆర్డీఏ ఈ కన్స్ట్రక్షన్ కూల్చివేతకు సంబంధించి సిఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి నోట్ ఇది. నోట్ ఆన్ వైఎస్ఆర్సీపీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, చాలా క్లియర్గా హెడ్డింగ్ కూడా పెట్టారు. దానికి సంబంధించి అంటే 2023లో మనం ఇప్పుడు చెప్పినటువంటి నోట్ ఫైల్కి సంబంధించినటువంటి డేటాతో పాటు వివిధ దశల్లో ప్రభుత్వంతో జరిగినటువంటి కరస్పాండెన్స్ ఈ ల్యాండ్కి సంబంధించి సిఆర్డీఏ ఈ నోట్లో పుట్టప్ చేసింది. ఇందులో కీలకమైనటువంటి అంశం, ప్రజలు ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ 2 ఎకరాలకి సంబంధించినటువంటి భూమికి డిసైడ్ చేసినటువంటి ప్రైస్ ఎంత అనేది కూడా ఈ నోట్లో సిఆర్డీఏ క్లియర్గా తెలిపింది. తాడేపల్లి విలేజ్ ఆఫ్ తాడేపల్లి మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్షన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ ఇన్ తాడేపల్లి విలేజ్ తాడేపల్లి మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆన్ లీజ్ బేసిస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 33 years ఎట్ 1000 రూపీస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1000 రూపీస్ పర్ ఏకర్, ఎకరానికి 1000 రూపాయలు పర్ యానం, సంవత్సరానికి. అంటే సంవత్సరానికి
రూపాయలు 2 ఎకరాలకి సంవత్సరానికి 2,000 రూపాయలు లీజు చెల్లించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆఫీస్ నిర్మాణాన్ని చేసుకోవడానికి అనుమతులు కోరుతూ చేసినటువంటి అర్జీకి సంబంధించిన నోట్ అది. సంవత్సరానికి 2,000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలకి అంటే దాదాపుగా 66,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేటువంటి ఒప్పందంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు గుంటూరు జిల్లా కమిటీ ఒక ప్రతిపాదన చేసింది. ఇది చాలా క్లియర్గా చెప్పారు. ఆఫ్టర్ టేకింగ్ ద కన్సెంట్ ఫ్రమ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆన్ యూజువల్ కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ GOMS నంబర్ 340 2016కి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని డ్యూలీ క్యాన్సిలింగ్ ద ల్యాండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇష్యూడ్ ఎర్లియర్ వైడ్ GOMS నంబర్ 362 రెవెన్యూ ల్యాండ్స్ డిపార్ట్మెంట్. రెవెన్యూ ల్యాండ్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి జీవోని ఇచ్చింది, కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాన్ని తిరస్కరించింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ CRDA రిలీజ్ చేసినటువంటి నోట్లో పేర్కొన్నటువంటి అంశం. అలానే దీంతోపాటు వివిధ సర్కమ్స్టాన్సెస్లో అసలు ఎందుకు ఇక్కడ ప్రతిపాదన చేశారు, ఎందుకు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించాల్సి వచ్చింది అనేటువంటి అంశాలను కూడా ఈ నోట్లో డీటెయిల్గా CRDA వివరించింది. అలానే గవర్నమెంట్ సెక్రటరీకి రాసినటువంటి లెటర్కి సంబంధించిన అంశాలను కూడా ఇందులో పొందుపరిచింది. సో ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా అప్పటి నోట్ ఫైల్స్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్, వాటికి సంబంధించినటువంటిది 202A1 తాడేపల్లి మండల్ విలేజ్. సో ఇదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అలానే దీంతోపాటు కొన్ని నోటీసులకి సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు 2-3 నెలలుగా కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ముందు నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. ఎందుకంటే ఈ ల్యాండ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి చాలామంది అధికారులు ఇది అయాచితంగా కట్టబెడుతున్నటువంటి నిర్ణయం కింద పరిగణిస్తూ ఎవరో కూడా ఈ ల్యాండ్ అలాట్మెంట్కి సహకరించలేదు. కానీ అధికారుల సహకారం లేకపోయినప్పటికీ అధికారం మన చేతిలో ఉందనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ నిర్మాణ ప్రక్రియని నిర్మాణ పనుల్ని ప్రారంభించారని ఈ డీటెయిల్స్ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలానే దీనిలో ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. 2024 ఎలక్షన్స్ తర్వాత 2024 తర్వాత జరిగినటువంటి పరిణామాలకి సంబంధించినటువంటి నోటీసుల అంశాన్ని కూడా ఇందులో CRDA పొందుపరిచింది. అంటే 20/5/2024లో ఒక నోటీస్ని అక్కడ రైజ్ అయినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా కొంతమంది కంప్లైంట్స్ CRDAకి పంపించారు. ఇది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. CRDA యాక్ట్ 2014 సెక్షన్ 108 ప్రకారం ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పనేటువంటి అంశాలని చెప్తూ ఉన్న నేపథ్యంలో ఒక నోటీస్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యాలయానికి సర్వ్ చేశారు CRDA అధికారులు. ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల చట్టం 1955లోని 428, 29 సెక్షన్లని అనుసరించి 452 ఆఫ్ 1 అండ్ 461 ఆఫ్ 1 సెక్షన్ల కింద ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ చట్టం 2014లోని 115 ఆఫ్ 1, 2 మరియు 116 ఆఫ్ 1 సెక్షన్ల కింద ప్రాథమిక షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎవరికి అంటే మంగళగిరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకి, ఆ పార్టీని చూస్తున్నటువంటి అక్కడ నిర్మాణాన్ని చేస్తున్నటువంటి సంస్థకి. నిర్మాణం చేసేటువంటి సంస్థ ఏదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది రామ్కీ గ్రూప్ చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇది. సో దానికి కూడా నోటీసులు సర్వ్ చేసింది. ఈ ప్రాథమిక ఉత్తర్వులకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో చూద్దాం. పైన తెలిపిన సూచికలోని ప్రభుత్వ ఉత్తర్వుల్లో బీచే నిర్మించబడుతున్నటువంటి అనధికారిక నిర్మాణం తొలగించుటకు ఉత్తర్వులు ఎందుకు ఇవ్వరాదో తెలియజేయవలసిందిగా 7 రోజుల వ్యవధి ఇచ్చుచు పైన జారీ చేయబడినటువంటి సంజయ్షి నోటీసు 20/5/2024 తేదీన మీకు అందజేయడమే. సదరు నోటీసుపై మీరు ఏ విధమైన సంజయ్షి ఇవ్వడం లేదు. మీచే నిర్మించబడినటువంటి అనధికార చట్ట వ్యతిరేక నిర్మాణములను చట్టానుగుణంగా మలుచుకొనుటకు లేదా తగిన అనుమతి పొందుటకు మీరు ఎట్టి చర్యలు చేపట్టలేదు. మీచే నిర్మించబడినటువంటి అనధికార చట్ట వ్యతిరేక నిర్మాణం తొలగించకపోయినచో పోవుటయే కాక భవన నిర్మాణం కొనసాగించుచున్నారు. కావున పైన 1వ సూచికలో మీచే జారీ చేయబడినటువంటి ప్రాథమిక ఉత్తర్వులు ఖాయపరచడమైంది. అంటే నోటీసులు ఇచ్చినా కానీ రెస్పాండ్ కాలేదు. చివరి రోజున ఎప్పుడైతే ఈ నోటీస్, ఇది ఒక అల్టిమేటం లాంటిది ఎప్పుడైతే ఇచ్చారో అది కూడా ఇప్పుడు 1/6/2024లో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళినటువంటి డేట్ కూడా ఇంపార్టెంట్. 21/6/2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్ళారు. అంటే నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపు నెల రోజుల సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకోకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయడమా లేదా ఇతర వినతుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమా, ఎటువంటి ప్రక్రియ చేపట్టకుండా వదిలేయడంతో తదుపరి చర్యలకి ఉపక్రమించారు. ఈవెన్ ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నోట్లో కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ పీపుల్ నా రామ్కీ ఇన్ఫ్రా హూ ఈజ్ ద బిల్డర్ హ్యాస్ నాట్ రెస్పాండెడ్ టు ద సేమ్. సో ఈ షోకాజ్ నోటీసులకి వీటికి దేనికి కూడా
రెస్పాండ్ కాలేదు కాబట్టి ఫర్దర్ చర్యలకు తీసుకుంటూ దేర్ఫోర్ ద బిల్డర్ రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు రిమూవ్ ద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మేడ్ బై దెమ్ ఇన్ ద అబౌవ్ మెన్షన్డ్ ప్రిమిసెస్ వితిన్ 24 hours. సో ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఈరోజు ఉదయం అంటే తెల్లవారుజామున 5:30కి జరిగినటువంటి పరిణామాల్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ నిర్మూలించేటువంటి చర్యల్ని సిఆర్డీఏ అధికారులు చేపట్టారు. సంబంధిత శాఖల సమన్వయంతో పోలీసు సహకారంతో ఈ నిర్మాణాన్ని కూల్చేసినట్టుగా ప్రకటించారు. అయితే ఇంత హడావుడిగా కూల్చేయడానికి ప్రధానమైనటువంటి అడ్డంకిగా మనం ఒక అంశాన్ని డిస్కస్ చేసాం. అదేంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్ళేటువంటి మార్గంలో అంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంగా ఈ నిర్మాణం జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో చెప్పినటువంటి అంశాల ప్రకారం చూస్తే కనుక చాలా స్పష్టంగా 202A అనేటువంటి చాలా సర్వే నంబర్ 202/A1 తాడేపల్లి విలేజ్ తాడేపల్లి మండల్ దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్ మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఇది ఓవరాల్గా సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి మ్యాప్ అంటే ఇది ఒక స్క్రీన్ షాట్గా తీసినటువంటి మ్యాప్. ఇది ఈ ప్రదేశంలో ఈ నిర్మాణం జరుగుతుంది. దీన్ని ఒకసారి ఒరిజినల్గా అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవి కూడా మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు కాబట్టి ఒరిజినల్గా అమరావతికి సంబంధించి తీసినటువంటి మాస్టర్ ప్లాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది టోటల్ మాస్టర్ ప్లాన్ అమరావతి నగరానికి సంబంధించి. ఇందులో వివిధ రకాల నిర్మాణాలకు సంబంధించి కానీ ల్యాండ్ అలాట్మెంట్లకు సంబంధించి కానీ మొత్తం అంతా కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో ఈ డీటెయిల్స్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టోటల్గా అమరావతి ప్లాన్. ఇందులో ఇళ్ల నిర్మాణం దగ్గర నుంచి రోడ్ల నిర్మాణం దాకా ప్రభుత్వ భవనాల నిర్మాణం దాకా ప్రతి అంశం పైన కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి డీటెయిల్డ్ ప్లాన్ ఇది. ఇది అధికారికంగా సిఆర్డీఏ తన వెబ్సైట్లో పొందుపరిచినటువంటి ప్లాన్. దీనిలో మనం ఏం మ్యానిపులేషన్స్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని ఒకసారి మనం ప్రాతిపదికగా తీసుకుంటే ఈ బ్లూ కలర్ లైన్ కనిపిస్తున్నటువంటి మార్గం సీడ్ యాక్సిస్ రోడ్. ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి ప్రదేశం మొత్తం కూడా సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రదేశం. అంటే దాదాపు 8 వరుసల రహదారిని అమరావతి నగరాన్ని అలానే నేషనల్ హైవే 45ని కనెక్ట్ చేసేటువంటి వ్యూహంతో అంటే కనకదుర్గ వారధిగా విజయవాడ శివారుల్లో ఉన్నటువంటి వారధికి కనెక్ట్ చేసేందుకు 8 వరుసల రహదారిని గతంలో 2016లో అప్పటి ప్రభుత్వం నిర్మాణాన్ని చేపట్టింది. 2019 వరకు ఆ నిర్మాణం జరిగింది. చివరి 3 కిలోమీటర్ల నిర్మాణం మాత్రమే పెండింగ్ ఉంది. సో ఇది చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది 202A ఈ సర్వే నంబర్లోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నిర్మాణాన్ని అంటే పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం అని చెబుతున్నారు. అది కేంద్ర కార్యాలయమా కాదనేటువంటి క్లారిటీ ఎవరు ఇవ్వలేదు. అయితే అధికారికంగా కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లను బట్టి చూస్తే గుంటూరు జిల్లా కమిటీ అది మా పార్టీ కార్యాలయం మా జిల్లా పార్టీ కార్యాలయం అనేటువంటి మెన్షన్ మాత్రమే చేసింది. కాబట్టి ఏదైనా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం ఏ విధంగా ఉందో కూడా చూడాలి. ఇది మొత్తంగా సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణం. ఎందుకంటే ఆల్మోస్ట్ 21 కిలోమీటర్ల నిర్మాణం. ఇది 21 కిలోమీటర్ల నిర్మాణంలో మొత్తం 21 కిలోమీటర్ల నిర్మాణంలో 18 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది రాయపూడి మీద నుంచి ఇలా కరకట్ట దగ్గర వచ్చి ఉండవల్లి ఇక్కడ ఆగినటువంటి పరిస్థితి. ఇది నేరుగా ఇక్కడ హైవే నంబర్ 16కి అంటే 45 అంటున్నారు ఇటు నుంచి కనెక్ట్ అయితే, అలానే ఇటు నుంచి చూస్తే 16 అంటున్నారు, 45, 16 ఏదైనా కానీ నేషనల్ హైవేకి కనెక్ట్ చేసేటువంటి ఇది. ఈ మిగిలినటువంటి ఈ 3 కిలోమీటర్ల రహదారిని మాత్రమే సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ప్రదేశం కనుక మనం పరిశీలించి చూస్తే సీడ్ యాక్సిస్ రోడ్డు పైన వస్తున్నటువంటి నిర్మాణం యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ కూడా ఈ జంక్షన్లోనే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే దాని నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం ముందుకు జరగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ ప్రాంతంలో పెట్టినటువంటి కేసులు కనుక ముందు అడ్డుపడితే కేసులు తేలే వరకు నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సిఆర్డీఏకి కానీ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అందుకనే 21వ తేదీ వరకు వేచి చూసి కేసు వేసిన వెంటనే ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి చట్టపరిధిలో ఉన్నటువంటి అంశాలు, ఎందుకంటే ప్రొసీజర్ ఫాలో అవ్వలేదనేది ఇప్పుడు విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి. కానీ వీళ్ళు స్పష్టంగా సిఆర్డీఏ అధికారులు చెప్తుంది ఏంటంటే దాదాపు 1 నెల రోజులుగా ఈ ప్రక్రియ నడుస్తుంది. 3 నెలలకు పైగా అధికారులు దాన్ని విభేదిస్తూ వస్తున్నారు. 2 ఏళ్ల క్రిందట పర్మిషన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టిన సందర్భంలో కూడా అధికారులు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు. అలానే ఆ స్థలాన్ని తమ పరిధిలోకి స్వాధీనంలోకి తీసుకునేటువంటి క్రమంలో కూడా అధికారులతో కానీ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో కానీ సంబంధం లేకుండా
చాలా క్లియర్గా చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులే పలుకుబడితో ఆ స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకుని ఇరిగేషన్ ల్యాండ్ అయినప్పటికీ కూడా నిర్మాణాన్ని చేపట్టారనేది ప్రధానమైన అభియోగం. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కనుక అవ్వకపోతే మళ్ళీ బయట ప్రపంచానికి అమరావతికి మధ్య కనెక్టివిటీ అనేది మిస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అతి త్వరలోనే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలనుకుంటుంది కాబట్టి అమరావతిని అడ్డుకునేటువంటి కుట్రలో భాగంగానే ఈ చర్య చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి తక్షణం ఆ నిర్మాణాలను కూల్చేందుకే అధికారులు ఉపక్రమించారని తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విశ్లేషణ, తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట. సో రాజకీయపరమైనటువంటి వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ అమరావతికి సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చుట్టుపక్కల అమరావతి ప్రాంత ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కారణాల చేతనే ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లేదా గుంటూరు జిల్లా కార్యాలయంగా చెబుతున్నట్టు, గుంటూరు జిల్లా కార్యాలయం అయితే గుంటూరు హెడ్ క్వార్టర్స్ కాబట్టి గుంటూరు నగరంలో ఉండాలి. అలానే జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా ఈ ప్రాంతం అంతా కూడా గుంటూరు పరిధిలోకి వస్తుంది. కాబట్టి గుంటూరు నగరంలోనో గుంటూరు హైవేకి సమీపంలోనే ఉండాలి. కానీ దురుద్దేశంతోనే తాడేపల్లి కేంద్రంగా ఈ మారుమూలకి తీసుకొచ్చి అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు పరిధిలోనే దీని నిర్మాణాన్ని చేపట్టారనేది తెలుగుదేశం పార్టీ నాయకులు బలంగా వాదిస్తున్నారు. సో చట్టపరంగా దీనిపైన తీసుకోవాల్సిన చర్యల్ని కోర్టులు తీసుకుంటాయి. కానీ ప్రభుత్వ పరంగా చూస్తే వైలేషన్స్ విషయంలో, ఉల్లంఘనల విషయంలో అత్యంత కఠినంగా మేము వ్యవహరిస్తాం అనేటువంటి సంకేతాన్ని కూటమి ప్రభుత్వం మొదటి రోజుల్లోనే ఇచ్చిందని అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. చూడాలి ఈ వ్యవహారంలో అడుగులు ఏ విధంగా ముందుకు పడతాయి, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయా, అమరావతికి కావాల్సినటువంటి వనరులు సమకూరుతాయా, అలానే అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పార్టీ కార్యాలయ నిర్మాణాలన్నీ కూడా ఇదే తరహాలో 1000 రూపాయల లీజు కోసం కట్టేటువంటి నిర్మాణాలుగానే కనిపిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకుని తీరుతామని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.